ప్రాంతపు బీసీ కులాల ఐక్య వేదిక స్త్రీలు పురుషులు, ఇక్కడ స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ కూర్చొని. తర్వాత నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నా మిత్రుడు లెనిన్, ఆయన భార్య నళిని అని తమిళనాడుకు చెందిన ఒక వీవర్స్ అమ్మాయి. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు కాలిఫోర్నియాలో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. అయితే లెనిన్ నాకు 2019 నుంచి నేను అమెరికా కాలిఫోర్నియా పోయినప్పుడు పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి మేము మిత్రత్వంలో ఉన్నాం. ఈ మధ్య ఆయన వాళ్ళ ఊళ్ళో శ్మశాన వాటిక పందులతోటి కంటే అన్యాయంగా ఉంది, మన మానవుల చావు కూడా చాలా ఆత్మగౌరవంతో డిగ్నిటీతో జరగాలి అని వాళ్ళ తాత ముత్తాతలు ఆ ఊరి శ్మశాన వాటికకు ఇచ్చిన ఆ పాడుబడ్డ లాంటి స్థలంలో ఒక 60 లక్షలు పెట్టి సమస్త కులాల శ్మశాన గొప్ప పార్క్ లాంటి వాటికను కట్టింది. అయితే అంతకుముందు అక్కడున్న పై కులాల వాళ్ళు అది బాగలేదు, చాలా గలీజ్గా ఉంది, చెడ్డగా ఉంది అని ఎవరి కులానికి వాళ్ళు ఒక శ్మశాన వాటిక పెట్టుకున్నారు. లెనిన్ దాన్ని భరించలే, ఆ శ్మశాన వాటిక కట్టారు. ఇవాళనే పార్థసారథి గారితో మేము బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేశాము. ఆయన వచ్చి కొద్ది రోజులలో దాన్ని ఇనాగరేట్ చేయబోతున్నాడు. అది నాకు తెలిసి నేను చూసిన శ్మశాన వాటికలో అంత అందమైన, అంత ఆదర్శవంతంగా ఉన్న శ్మశాన వాటిక ఇంకోటి లేదు. అది సావుకు పోయిన వాళ్ళు ఏడవరు అక్కడ. సరే, పోయిన వాళ్ళు ఎట్లాగూ పోయారు, ఉన్న వాళ్ళను మనం ధైర్యంగా బతకాలనే రూపంలో కట్టారు. దాన్ని చూడాలి. తర్వాత ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియము వచ్చిన తర్వాత ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి చాలా పెద్ద పోరాటం జరిగింది. మళ్ళీ అది వెనక్కిపోతుందనే చర్చ జరుగుతున్నప్పుడు నేను లెనిన్ అడిగాను, నేను వస్తాను, ఒక 2-3 స్కూళ్ళకి వెళ్ళి పిల్లలతో నేను మాట్లాడాలి, ఇప్పుడు నడుస్తున్న ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఉంది, వాళ్ళ రీడింగ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయని. నిన్న అదే వెంకటేశ్వరరావు గారు తర్వాత లెనిన్ చదివిన స్కూల్కి వెళ్ళాము. 650 మంది పిల్లలు ఉన్నారు. 50% అమ్మాయిలు ఉన్నారు, 50% అబ్బాయిలు ఉన్నారు. 7, 8, 9, 10 తరగతుల సమావేశం ప్రిన్సిపల్ గారు, హెడ్ మాస్టర్ ఏర్పాటు చేశారు. నేను ఆ పిల్లలతో పుస్తకాలు చదివించాను, ఉపన్యాసాలు ఇప్పించాను. ఈ ఇంగ్లీష్ మీడియము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈ దేశాన్ని మార్చడానికి పునాదులు వేసింది అనేది నిన్న పిల్లల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. దాంతోపాటు ఏలూరులో మా ఊరు అధికారి, జిల్లా రిజిస్ట్రార్ గారు బ్యాక్వర్డ్ క్లాసులో మా ఊళ్ళో చదువుకొని స్టేట్ పరీక్షలు రాసి ఇప్పుడు జిల్లా అధికారిగా ఉన్నారు. ఆయన బీసీ సంఘాల ఐక్య వేదిక పెట్టారు. ఆయనతో మాట్లాడితే ఐలయ్య గారు వస్తే ఖచ్చితంగా మీటింగ్ పెడదామన్నారు. అంటే ముందు యాక్చువల్గా 22 అనుకున్నాము, కానీ నాకు వేరే 23న మళ్ళీ ఒక మీటింగ్ రావడంతో ఒకరోజు ప్రీపోన్ చేస్తారేమో అడగమంటే అది కూడా చేస్తానని ఒప్పుకొని ఇంత పెద్ద మీటింగ్ పెడతానని నేను ఊహించాను. సో నిజంగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఏలూరుకు నేను కారంచేడు ఉద్యమ కాలంలో బహిరంగ సభలలో మాట్లాడడానికి వచ్చాను 2 సార్లు. ఒకసారి పెద్ద అటాక్ కూడా జరిగింది, నేను గతపద్మారావు వేదిక మీద ఉన్నాను. ప్రసాద్
అలాంటి యంగ్ పిల్లగాడు, బాగా యువ దశలో ఉండేది. విజయవాడకు చాలాసార్లు వచ్చాను, రాజమండ్రి వచ్చాను, వైజాగ్ వచ్చాను, కానీ ఈ ఏలూరుకు చాలా రోజుల తర్వాత రావడం అనేది నాకు కూడా చాలా ఆనందదాయకమైన విషయం. అయితే 2019లో అమెరికాలో దేశంలో ఉన్న దళిత ఎంప్లాయీస్ ఒక కొత్త సంస్థ పెట్టారు. దాని పేరు అంబేద్కర్ మార్టిన్ లూథర్ స్టడీ సర్కిల్. దాని మొదటి మహాసభను ఆర్గనైజ్ చేయడానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. దళితులు వాళ్ళు, తమిళనాడు వాళ్ళు లీడ్లో ఉన్నారు. వాళ్ళు మీరు రావాలి, దీన్ని ఇనాగ్రేట్ చేయాలి, తర్వాత డేట్స్ మీరు ఇవ్వండి అన్నప్పుడు నేను వాళ్ళు ఒకటే అడిగాను, అక్కడ ఎవరైనా బీసీలు కూడా ఉన్నారా అని అడిగాను. అంటే ఎవరైతే కార్తీక్ అనే అతను వ్యక్తి ఆర్గనైజ్ చేశాడో, లెనిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మాకు తెలుసు, మా స్టడీ సర్కిల్తో సంబంధంలో ఉంటాడు అని. అంటే ఈ బీసీలలో లెనిన్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారా అని. సో అయితే నేను లెనిన్ తప్పకుండా కలవాలి అన్నాను. సో లెనిన్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళతో పాటు ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడు నేను ఒక ఆలోచన, అంతకుముందే చాలాసార్లు అమెరికాలో తిరిగినప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కమ్మ అసోసియేషన్ చాలా పెద్దవి ఉన్నాయి. తానా, తర్వాత రెడ్లకు ఆటా ఉంది. ఇది కాకుండా బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతరులు వాళ్ళ సంఘాలు వాళ్ళకు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకుపోవడానికి, అక్కడ ఎంప్లాయ్మెంట్లో సెటిల్ చేయడానికి, మ్యారేజ్లు చేయడానికి కావలసిన లింకులు ఉన్నాయి. కానీ బీసీలు ఎక్కడన్నా ఉన్నారా అని అప్పుడు నేను లెనిన్తో, మిగతా నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి అమెరికాలో ఒక బీసీ అసోసియేషన్ పెట్టగలరా, ఈ ఎన్ఆర్ఐలు ఈ మధ్యనే తయారవుతున్నారు, అక్కడ డబ్బు ఉంది, దాని నుంచి పే బ్యాక్ టు సొసైటీ, ఇక్కడ సొసైటీకి పెట్టే ఆలోచన కోసం ఒక బీసీ నెట్వర్క్ను జమ చేయాలని నేను, లెనిన్, ఇంకా వెంకటమారుద్ అనే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రత్యేక తెలంగాణకు డబ్బులు ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళకి ఇండస్ట్రీ దొరకలేదు, ఏమీ దొరకలేదు. తెలంగాణ వద్దన్నోని నేను. సో అప్పుడు నన్ను కొడతామన్నారు, ఈ తెలంగాణ వస్తే 2 రాష్ట్రాలు చెడిపోతాయన్నారు. నేను చాలా వ్యాసాలు కూడా రాశాను. అయితే ఈ బీసీ కులాల జేఏసీ అనేది ఇతర చోట్ల కులాల వారిగా నాకు ఎక్కడ కనపడదు. బీసీ ఎంప్లాయీస్ జేఏసీలు ఉంటాయి, బీసీ విద్యార్థుల జేఏసీలు ఉంటాయి, బహుజన విద్యార్థులు ఉంటారు దేశం మొత్తం మీద. కానీ ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఏలూరు అండ్ దిస్ ఈజ్ ఎ రిమార్కబుల్. అయితే రాజకీయ అధికారం మీద చాలా ఆకులత ఉన్నది బీసీ మేధావులకు ఉన్నది. నేను మొదటి తరము బీసీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇప్పుడు రిటైర్ అయ్యి దగ్గర 73 ఏళ్ళ వయసులో ఉన్నాను. దీంట్లో కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, మొదటి తరం. కానీ వాళ్ళు బీసీ అని కులం ద్వారా కూడా తెలియదు, వాళ్ళ పేర్ల ద్వారా కూడా తెలియదు. వాళ్ళు బయటికి రారు. దిస్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ సమస్య నాకు వచ్చింది. నేను చాలా కాలం దళిత అనుకున్నాను. నేను దళిత మహాసభతో ఉన్నాను. తర్వాత మాదిగ దండోరా ఉద్యమం వచ్చినప్పుడు దాని మీద పుస్తకాలు రాశాను, మాలల మీద రాశాను. తర్వాత నన్ను ఈ పేరును అవమానిస్తూ చాలా తిట్టి, అసలు ఈయన బీసీ కాదని నా కులపోళ్ళు కూడా నన్ను నమ్మేవాళ్ళు. అప్పుడు నన్ను ఈ ఐలయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్యలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంతా వెదాలు, తెలివి లేని వాళ్ళు అని తిట్టుడు మొదలుపెట్టినప్పుడు అప్పుడు నేను ఐడెంటిటీని ఏం చేయాలి ఈ దేశం మొత్తం మీద అని ఒక ప్లాన్ వేసాను. ప్లాన్ వేసి నా కుల వృత్తి పేరు ఇంగ్లీష్లో పెట్టుకున్నాను, షెపర్డ్ అని పెట్టుకున్నాను. షెపర్డ్ అని పెట్టుకోవడంతో ఒక్కసారి షాక్ అయిపోయాను. టీవీ ఛానళ్ళల్లో అగో ఈయన షెపర్డ్ అంటే క్రిస్టియన్ అని. అప్పుడు నేను చెప్పాను,
అంటే మీరు ఇన్నేళ్ళు ఇంగ్లీష్ చదువుకొని ఇంత కూడా తెలియలేదు. చెప్పాడంటే క్రిస్టియన్ కాదు, చెప్పాడంటే గొర్రెల కాపరి. మా తాత ముత్తాత తల్లి 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 వెనక్కి మొట్టమొదటి నగరం నిర్మించిన హరప్ప కూడా చెప్పాడే. హరప్ప గ్రేట్ గ్రాండ్ సన్ బీరప్ప. మీరు చెప్పారే ఈ అప్పాలు ఉన్నారు. సో అది పెట్టుకున్నాను. నా మీద దాడులు జరిగి చంపుతా ఉన్నప్పుడు నేను చెప్పాడని పెట్టుకున్నాను కనుక అమెరికా పార్లమెంట్లో పంచాయతీలకు హాని జరిగితే మేము కూడా ఊరుకోమని ఎదుగుతున్నాం. కాంగ్రెస్ మెంబర్ ఎందుకు? దేశంలో సౌత్ రాష్ట్రాలలో కుల చైతన్యం పెరిగింది. దానికి కారణం మహాత్మా పూలే, మన తల్లి సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్, ఇక్కడ పెరియార్ రామస్వామి, తమిళనాడు కేరళలో నారాయణ గురు. వీళ్ళు మనకు ఒక చైతన్యాన్ని ఇచ్చారు. కానీ ఈ సౌత్లోనే ఈ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా కూడా తమిళనాడుకు పోతే వాళ్ళతో మాట్లాడలేరు, కేరళకు పోతే వాళ్ళతో మాట్లాడలేరు. కానీ దేశంలో 5 అగ్రకులాలు ఉన్నాయి. వాళ్ళ మొత్తం విద్య దాదాబాయి నవరోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మొత్తం విద్య ఇంగ్లీష్లో ఉన్నది. వాళ్ళ భాష ఇంగ్లీషు. వాళ్ళు దేశంలో ఒకరితో ఒకరు అందరూ మాట్లాడుకోగలరు, చర్చించుకోగలరు, ప్రపంచంతో మాట్లాడుకోగలరు. మనం లోకల్గా మీ ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అగ్రకులాలతో పోటీపడి మూర్తి అని పెట్టుకున్నారు, రావు అని పెట్టుకున్నారు, దళితులు శర్మ అని కూడా పెట్టుకున్నారు. కానీ ఏం మారలే, జంజం రాలే. శర్మ అని పెట్టుకుంటే జంజం రాలే, పెళ్ళిళ్ళు జరగలే, ఎక్కడి కులాలు అక్కడే ఉన్నాయి. ఈ వృత్తులు చాలా కీలకమైనవి. వీళ్ళు ఒక గొప్ప మాట నాకు ఇప్పుడు ఈ పుస్తకం ఇచ్చి చెప్పారు. ఇవాళ ప్రపంచం డీగ్లోబలైజేషన్ పేరుకు అవుతున్నది అనేది నాకు ఒక అనుమానం ఉంది. ఈ ట్రంప్ క్యారెక్టర్ చూసుకున్న కొద్దీ 90లో గ్లోబలైజేషన్ వైపు వెళ్ళాము, మళ్ళీ డీగ్లోబలైజేషన్. లెనిన్ భార్య ఒక విషయం చెప్పింది, ఎందుకు అమెరికన్లు మనం అక్కడికి మైగ్రేట్ కావద్దు అనుకుంటున్నారంటే, అగ్రకులాల వాళ్ళే పోయినంత కాలం వాళ్ళు ఇష్టపూర్వకంగా మైగ్రేషన్ను అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడుకొని పెంచుకున్నారు. మన బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా పోతున్నారని అర్థమైనాక దీన్ని ఆపాలని ప్లాన్ చేస్తున్నారు అని అమ్మాయి చెప్పింది. దీన్ని ఆపాలని ప్లాన్ చేస్తున్నారు, డాలర్లు మన చేతికి రాకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగమే ఈ కాన్స్పిరసీ, ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అని ఆ అమ్మాయి చెప్పింది. కనుక ఇప్పుడు మరి ఏం చేయాలి? వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నాకు లెనిన్ చెప్పిన దాని ప్రకారం బార్బర్ కమ్యూనిటీ. నేను లండన్ వెళ్ళాను 2001లో. అక్కడ చాలా యూనివర్సిటీలలో ఉపన్యాసం చేయాలి. నేను ఒక బార్బర్ షాపు ముందు బార్బర్ సర్జికల్ షాప్ అని రాసింది. ఇట్ ఈస్ నాట్ బార్బర్ షేవింగ్ షాప్, బార్బర్ సర్జికల్ షాప్. తర్వాత నేను చాలామందితో మాట్లాడితే బ్రిటిష్ డాక్టర్స్ అసోసియేషన్ ఆనరరీ చైర్మన్ ఎప్పుడు బార్బర్ ఉంటాడు. బికాస్ బార్బర్ వాజ్ ద ఫస్ట్ సర్జన్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ కూడా గడ్డలైనా ఏమైనా నేను చాలాసార్లు రాశాను. అసలు మంగలి కత్తిని మించిన షార్పెస్ట్ బ్లేడ్ అది ఋగ్వేదం కూడా రాయకముందు ఈ దేశంలో తయారైన షార్పెస్ట్ బ్లేడు ప్రపంచంలో ఎప్పుడు లేనప్పుడు, ఎటువంటి బ్లేడ్ లేనప్పుడు భారతదేశంలో షార్పెస్ట్ మంగలి కత్తి తయారైంది. దాంతో పుట్టినప్పుడు బొడ్లు కోసిన వాళ్ళు మాత్రమే బతికిన, పొడవలతో కోసిన కత్తితో కోసిన పోయిన. ఎందుకంటే మంగళ కత్తితో కోస్తే సెప్టిక్గా.
అంగల్ కట్టి కడుపు కూడా ఆపరేషన్ చేశారు, కానీ దాని మీద పాఠం లేదు. బుద్ధుడు, జైనులు అందరు బోడగడ్డి గీక్కున్నారు కదా, ఎవడు గీక్కారు? దేవతలకు కూడా గడ్డాలు లేవు కదా, ఎవడు గీక్కారు? బార్బరే కదా. మరి ఆ బార్బర్ గురించి ఆ పుస్తకాలు ఏమైనా ఉందా? ఏ పుస్తకంలో ఏమైనా దొరుకుతుందా? సో అప్పుడు నాకు సాధారణంగా మా ఊళ్ళల్లో అప్పర్ కాస్ట్ వాళ్ళు, రెడ్లు కానీ ఇంకోరు కానీ మమ్మల్ని తిట్టాలనుకుంటే, అంటే మా కులం పేరు కుర్మ, యాదవ కుర్మ, అంతా గొర్రెల కాపర్లం. గొల్లోనికి యాపకాయం తెర్రి అంటారు, కానీ నాకు తాటికాయం తెర్లు ఉన్నాయి. ఈ ఎర్రి లేకపోతే నువ్వు కొత్తగా కనిపెట్టేది. బుద్ధుడికి మొట్టమొదలు పెద్ద ఎర్రి మానవుడు, పాత వ్యవస్థను మార్చాలనుకున్నాడు. ఆ తర్వాత పుట్టిన గొప్ప ఎర్రి మానవుడు, మొదటి అక్షరాస్య శూద్ర ఎర్రి మానవుడు మహాత్మా పూలే. ఆయన మొత్తం సమాజాన్ని తలకిందులు చేసి చూశాలనే ప్లాన్ చేశారు. తర్వాత అంతే పట్టుదలతో పుట్టిన ఎర్రి మానవరాలు మహాత్మా సావిత్రిబాయి పూలే. మీకు తెలుసో లేదు, ఒక్క చిన్న కథ చెప్తా. సావిత్రిబాయి పూలేకు ఆమె 9వ ఏట, ఆయన 13వ ఏట పెళ్ళి అయింది. అయినాక ఆయన నార్మల్గా ఆ ఏజ్లో, గాంధీకి అదే ఏజ్లో పెళ్ళి అయింది. తర్వాత ఆనాడు అందరికీ అదే ఏజ్, ఈవెన్ నెహ్రూ కూడా చిన్నపిల్లనే చేసుకున్నారు. కానీ ఆ ఏటనే గదిలోకి పంపితే వాళ్ళు కుటుంబ సెక్స్ జీవితం మొదలుపెట్టేవారు. మహాత్మా పూలే గదిలోకి పంపగానే, సావిత్రి, నీకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు నేను చదువు మాత్రమే చెప్తా, నీతో సెక్స్ రిలేషన్స్ ఉంటాయని చెప్పాను. ఇది ఊహించగలరా? అది చదువు చెప్తే అది వింటూ పూనా తిలక్ వారసులు ఒక ఆడదానికి చదువు చెప్తున్నాడు, బయట వినపడుతుంది అని పూలే తండ్రికి చెప్పి, ఆ చదువు మానిపిస్తావా, నీ కుటుంబాన్ని వెలేసి బయటికి పంపించాలని అని బెదిరించారు. పూలే తండ్రి భయపడిపోయి, మానిపించరా, నువ్వు ఆ పిల్లకు చదువుని చెప్తాను. పూలే ఏం చెప్పాడు, నువ్వు నన్ను చంపినా నా భార్యకు చదువు చెప్పడం ఆపను. ఆ మొండి పట్టుదలతో మొట్టమొదటి స్త్రీ టీచర్ను ఈ దేశంలో పూలే తయారు చేశాడు. అంతకుముందు మన చదువులు, స్త్రీల చదువులు. అంతకంటే ముఖ్యం, 1860 ఆ ప్రాంతం వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. పూలే మామ ఒకరోజు వచ్చాడు, అయ్యా గోవిందరావు, నీకు ఇంకా పిల్లలు పుట్టలేరు కదా, నీకు పిల్లలు పుట్టకుండా ఈ సంసారం ఉండడం మంచిది కాదు, కనుక నేను సావిత్రితో కూడా మాట్లాడాను, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, మీరు ముగ్గురు కలిసే ఉండండి, పిల్లల్ని కనండి, సావిత్రి కూడా దానికి సహకరిస్తానంటుందని పూలేతో చెప్పాడు. అప్పుడు పూలే ఏమన్నాడు ఎరికైనా? షాక్ అవుతుంది మనం. మామగారు, పిల్లలు పుట్టకపోవడానికి సావిత్రిబాయి ఒక్కతే కారణం కాదు, సావిత్రిబాయికే పుట్టే అవకాశం ఉంది, నాకే గొడ్డు మొగతనం ఉంది, అందుకని సావిత్రిబాయికి పెళ్లి చేద్దాం, ముగ్గురం కలిసి ఉంటాము అని చెప్పాడు. ఊహించగలరా? ఇది అంత గొప్ప మేధావులు పుట్టిన ఈ సౌత్ ఇండియాలో కూడా మనము లోకల్ వాళ్ళుగా బతుకుతున్నాము. మీరు లోకల్ వాళ్ళుగానే బతికినప్పుడు, ఢిల్లీలో మీకు ఐడెంటిటీ లేనప్పుడు రాజ్యాధికారం రాదు. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఢిల్లీలో మనకు ఐడెంటిటీ లేదు. ఢిల్లీలో బ్రాహ్మణులకు ఐడెంటిటీ ఉంది, నేషనల్. వైశ్యులకు ఐడెంటిటీ ఉంది, నేషనల్. సబ్ కాస్ట్ ఏంటన్నా ఉండొచ్చు. క్షత్రియులకు ఐడెంటిటీ ఉంది, నేషనల్. అక్కడ నార్త్ ఇండియాలో కాయస్థాన కాస్ట్ ఉంది, ఏది మన వివేకానందుని కులం, అది వాళ్ళకు ఐడెంటిటీ ఉంది, ఖత్రీలకు ఉంది. ఇప్పుడు మొత్తం 5 కులాలు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉన్న కులాలు. ఇండస్ట్రీ అంతా వాళ్ళ చేతిలో, సెంట్రల్ యూనివర్సిటీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఐఐటీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనము ఎంత
కోప్పడి మనకి ఇష్టం లేకున్నా మాట్లాడుకునే కమ్మలు ఇక్కడనే లోకల్ గార్డులుగా బతుకుతున్నారు. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి, ఢిల్లీ నేలలేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని కొట్టుకున్నా ప్రధానమంత్రి కాలేదు. రాజశేఖర రెడ్డి ఎంత పెద్దోడైనా ప్రధానమంత్రి కాలేడు. మళ్ళీ ఒక బ్రాహ్మణన్న కావాలి, బనియా అన్న కావాలి, నెహ్రూ ఫ్యామిలీ కావచ్చు అన్న. కనుక నేను ఈ రాజ్యాధికారము సమస్య మా తలలో పిచ్చిగా ఎక్కించింది కాన్సీరా. అది మాస్టర్ కీ అని చెప్పాడు. అది అంబేద్కర్ అంతకుముందు కూడా అది మాస్టర్ కీ గురించి మాట్లాడాడు. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అనేది అంబేద్కర్ రైటింగ్స్లో కూడా ఉంది. నేను కూడా అనుకునేవాడు, కానీ ఎట్లొస్తుంది అనేదాన్ని ఆలోచించలేదు. ఈ కులాలను ఐక్యంగా కలిస్తే ఓటేస్తే వస్తుంది అనుకున్నారు. ఎక్స్పెరిమెంట్ జరిగిన యూపీలో వచ్చింది, బీహార్లో వచ్చింది, యూపీలో మాయావతి కూడా వచ్చింది. నేను 2 రాష్ట్రాలు తిరిగి చూశాను, ఏమీ మారలేదు. వాళ్ళు పరిపాలించిన పీరియడ్లో కూడా ఏమీ మారలేదు. ఇలా బీహార్ అయితే దగ్గర 45 ఏళ్ళు బీసీల చేతిలోనే ఉంది. బట్ నథింగ్ చేంజ్. వై ఎందుకు చేయరు? మీకు రాజ్యాధికారం బీసీలకు కావాలనుకుంటే, లేదా ఈవెన్ శూద్రులకు కావాలనుకున్నా, ఇప్పుడున్న 200 టాప్ మొనపలి హౌజెస్లో దాంట్లో 100 టాప్ మొనపలి హౌజెస్, అంబానీ, ఆదానీ, కిర్లోస్కర్, వేదాంత, అక్కడి నుంచి ఈవెన్ మహేంద్ర, వీటన్నిట్లలో ఈ 200 మొనపల్లి హౌజెస్లో శూద్రులే లేరు. బీసీల సంగతి పక్కన పెట్టారు. కమ్మలు లేరు, రెడ్లు లేరు, మరాఠాలు లేరు. కనుక వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి రీజనల్ పవర్ ఉంది, ల్యాండ్ పవర్ ఉంది. ఇక్కడ మీ ఏలూరులో నేను చూశాను, సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ మొట్టమొదటి రెడ్డి వైస్ ఛాన్సలర్ మీ ఆంధ్ర యూనివర్సిటీ. వాళ్ళకు భూమి పరం ఉంది. కానీ ఆనాడు కూడా మీకు తెలుసో లేదో 550 ప్రిన్స్లీ స్టేట్లలో 320 ప్రిన్స్లీ స్టేట్స్ శూద్రులే. భూములు రాజ్యాలు ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా కొడుకుల్ని బిడ్డల్ని ఇంగ్లాండ్కి తోలి చదివించారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు లేడు. వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అందరూ బ్రాహ్మణులు, బనియాలు, తర్వాత కాయస్థులు. లక్కీని ఒక దేవుడు వచ్చినట్టు ఎక్కడి నుంచో మాలవాడ నుంచి అంబేద్కర్ దాంట్లో చొరబడ్డాడు. అది దేవుడికే సాధ్యం, మానవుడికి సాధ్యమయ్యే పని కాదు. ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. హీ డిడ్ దట్. ఆయన అంతేకాదు, అందరికంటే ఎక్కువ చదువుతో వాళ్ళు దూరపడ్డారు, అందరికంటే ఎక్కువ తెలివితో వాళ్ళు దూరపడ్డారు. పటేల్ శూద్రుడు. కనుక ఇప్పుడు మీకు రాజ్యాధికారం కావాలంటే రోజు రాజ్యాధికారం మనం అలసిన రాదు. ఎప్పుడు వస్తుంది? బీసీలలో ఇండస్ట్రియలిస్ట్ ఎదిగారు, బీసీలలో నేషనల్ లెవెల్ ఇండస్ట్రియలిస్ట్ ఎదిగారు. ఈ నేషనల్ లెవెల్ ఇండస్ట్రియలిస్టులు చైన్ వారి బిజినెస్లో ఎదిగారు. మీ ఊళ్ళో ఒక బిజినెస్, నా పోరాటం అంతా అదే. మీ ఊళ్ళో ఒక బిజినెస్ ఉంటుంది, మీ మండలాల్లో ఇంకో బిజినెస్ ఉంటుంది, తాలూకాలో ఇంకో బిజినెస్ ఉంటుంది, జిల్లాలో ఇంకో సెంట్రల్ బిజినెస్ ఉంటుంది, అక్కడి నుంచి ఢిల్లీలో ఒక బిజినెస్ ఉంటుంది. ఈ చైన్లో మీరు లేకుండా రాజకీయ పార్టీలను ఎవరు ఫైనాన్స్ చేస్తారు? సో నేను చాలామంది రాజకీయ నాయకులతో చాలా దగ్గరగా మాట్లాడాను. మినిమం ఒకటి రిజర్వేషన్ కావాలి. ఏది? పొలిటికల్ రిజర్వేషన్ వస్తే బీసీల సీట్లలో బీసీలే పోరాడతారు, కనుక గెలుస్తారు. ఓకే, బట్ ఎవరి పార్టీలలో వస్తాయి ఆ సీట్లు? ఇప్పుడు ఎస్సీలలో ఉన్నారు కదా, ఏం మాట్లాడగలుగుతున్నారు? వాళ్లకు ఎస్సీ మెంబర్షిప్ ఉంది కానీ పవరే లేదు. ట్రైబల్స్లలో ఉన్నారు కదా, ఏం చేస్తారు? బీసీలలో వచ్చిన ఆ పార్టీలలో, ఆ పెట్టుబడిదారుల కంట్రోల్లో నడిచే పార్టీలలో వాళ్ళ పెత్తనంలో నడిచినప్పుడు మీరేమీ చేయలేదు.
ఒక్క చిన్న విషయం చెప్తాను. నేను స్కూల్లో పిల్లల్ని ఒకటి అడిగాను, మీ స్కూళ్ళల్లో ఉన్న పుస్తకాలలో శ్రమ గౌరవ పాఠం ఒక్కటి ఉన్నదా? కుండ చేసే దాని మీద ఒక పాఠం ఉందా? బట్టలు ఉతకడం మీద ఒక పాఠం ఉందా? పోనీ అందరికి సంబంధించిన స్త్రీ భారతదేశంలో మీకు చాలామందికి అంచనాలు ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కడ వంటగది లేనప్పుడు వంట స్టార్ట్ చేసింది ఇండియన్ స్త్రీనే. కిచెన్ ఈజ్ బిగ్గెస్ట్ ల్యాబొరేటరీ. అంటే పాలను కాగబెట్టి దాంట్లో పులుపేసి పెరుగు చేసి, పెరుగును చల్ల నుంచి నెయ్యి తీసి, ఇదంతా ఎవరు చేశారు? మనం చేసినాం మగోళ్ళు. ఇక్కడంతా మగోళ్ళే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఇల్లు ఉడిచిన మగోళ్ళు లేదు. ఒక్కరోజు కూడా గిన్నెలు తోడిన మగోళ్ళే. మన భార్యకు జ్వరం వస్తే ఫినిష్, మనకు కూడా జ్వరమే, బయటికి పోయి తినొస్తాం. అందుకని రెండు ఎక్స్ట్రీమ్. ఈ మధ్యన నేను బాగా రీసెర్చ్ చేసి ది శూద్ర రెబెలియన్ అని బుక్ రాశాను. లెనిన్ మీకోసం ఒక 10 కాపీలు తెచ్చాడు, మీ అసోసియేషన్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇంగ్లీషు చదవకుండా వరల్డ్ అర్థం కాదు, వరల్డ్ అర్థం కాకుండా ఇండియా అర్థం కాదు. మీరు తెలుగులో ఎంత నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ తిక్కెక్కించుకున్నా ఏం కాదు. బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ లోకల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ సిస్టమ్ను మీరు ఒక్కటి గమనించారా? అవును, ఇవాళ రాజ్యాధికారులు అడుగుతున్నాం. శూద్రులు జనాభాలో ఆనాడు ఋగ్వేదం రాసినాడు శూద్రుల సంఖ్య ఎంత, ఆనాడు బ్రాహ్మణుల సంఖ్య ఎంత, క్షత్రియుల సంఖ్య ఎంత, వైశ్యుల సంఖ్య ఎంత? శూద్రుల సంఖ్య ఇవాళ ఉన్నంత ఆనాడు కూడా ఉంది కదా. శూద్రులు అంటే కమ్మ, రెడ్డి వీళ్ళందరితో కలుపుకొని మినిమం 60% ఉంటుంది. ఈ 60% ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క తిరుగుబాటు కూడా ఎందుకు లేదు? ఒక్క రిబెలియన్ ఎందుకు లేదు? నో, నేను గింజలు కనిపెట్టిన, నేను గింజను ఏ భూమిలో వేయాలని నేను కనిపెట్టిన, నాగలు నేను దున్నిన, అవతల కమ్మరాయి నుండి నాగలు చేస్తున్నాడు, కుమ్మరాయన కుండ చేస్తున్నాడు, ఈ మంగళాయన క్షారాలు చేస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, సాకలోళ్ళు బట్టలు ఉతికారు. ప్రపంచంలో ఎక్కడ సబ్బు లేనప్పుడు మొట్టమొదట సౌడు మట్టి సబ్బు అని కనిపెట్టింది మన సాకలి స్త్రీలు. దాని మీద కాటం లేదు, నీకు పేటెంట్ రైట్ లేదు. ఒకవేళ పుస్తకం రాసుంటే అమెరికా వానికి మనం చెప్పే కదా, నో దిస్ సోప్ వాజ్ డిస్కవర్డ్ బై ఇండియన్స్ నాట్ బ్లడీ అమెరికన్స్ అని చెప్పగలిగారు. ఇవాళ బ్రాహ్మణులకు ఆ ధైర్యం లేదు, మనకు ఆ తెలివి లేదు, మన దగ్గర పుస్తకాలు లేవు, రైటింగ్స్ లేవు. అదే ఇప్పుడు మన పరిస్థితి ఏంది? మీరు ఒక్కసారి నేను ఆనెస్ట్గా అడుగుతాను, రోజు కనీసం ఉద్యోగులైనా ఒక్క న్యూస్ పేపర్ తెప్పించుకొని ఎడిటోరియల్ వ్యాసం వారానికి 2 అయినా ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? ఎడిటోరియల్ చేతులు ఎత్తండి, దయచేసి. వారానికి 2 వ్యాసాలైనా కొద్దిమంది చదువుతున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుడు అంటే ఇప్పుడు మనకు నిద్ర పట్టడానికి నిద్రగోలేనమాట. మన పిల్లలు మనం చదవం, మన పిల్లలు చదవరు. మరి వాళ్ళు ఏదో రోజు చదువుతున్నారు, వాళ్ళు రోజు చదువుతున్నారే. కనుక బీసీలకు రాజ్యాధికారం అంటే మొత్తము దేశ శూద్రులందరికీ రాజ్యాధికారం. మనమంతా శూద్రులమే కదా. మనమంతా ఒకప్పుడు బానిసలుగా తయారు చేశారు. కానీ ఈ బానిసలే మీరు రామాయణ మహాభారతం చూసినా అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఎవరు చేశారు? ఎవరు చేశారు? వాళ్ళ గురించి ఏం లేదు, నీ చరిత్ర లేదు. కనుక తిరుగుబాటు మనస్తత్వం అనేది, సమానత్వ మనస్తత్వం అనేది సమాజ లక్షణం కాకుండా బానిసత్వానికి అలవాటైనప్పుడు అది పోకుండా రాజ్యాధికారం రాదు, వస్తే ఉండదు. దట్స్ వెరీ సింపుల్. ఈ సమానత్వము మనం వాళ్ళకంటే ఎక్కువ చేయాలంటే ఇంట్లో మన ఆడవాళ్ళను మనం ఎట్లా చూస్తున్నామో చూడాలి. మనము పూలే ఆదర్శవాదులమా? మనం ఎవరి ఆదర్శవాదం? మన పూలే ఆదర్శవాదం అయితే మనం పూలే భార్యతో ఎట్లా ప్రవర్తించాడో, ఏమి నేర్పాడో
మనం ఆ లక్షణంతో ఉండాలి. అప్పుడు శత్రువు నన్ను చాలాసార్లు చంపుతానన్నారు, చాలామంది అన్నారు, ఒక్కరే కాదు, మొన్నటి పోరాటంలోనే కాదు. నేను ఒకటే చెప్పిన, ఎక్కడికి రమ్మంటారో అక్కడికి పిలువని, నేను వస్తా, నన్ను చంపండి, తర్వాత నన్ను బొందబెట్టమని చెప్పిన మా ఇంట్లో వాళ్ళకి. కొద్దిగా జాగా కూడా ఉన్న మా అన్నని అడిగి పెట్టిన, నాకు లేదు, నేను బొందబెట్టిన తర్వాత మీరు చంపితే మాత్రం మళ్ళీ లేచి వస్తా, ఐ విల్ రిసరెక్ట్ అని చెప్పాను. అంటే ఎట్లా రిసరెక్ట్ అయితే నువ్వు తీసేసువా అంటే, ఏందో తర్వాత తెలుస్తుంది నన్ను నేను చంపినాక. అరే ఇది ప్రమాదం ఉన్నదని ఇక చంపుడు ఆపేసింది వాళ్ళు. వీడేదో ఉన్నది, ఇది ప్రమాదం ఉన్నది. వాళ్ళకి ఎందుకు భయం అయింది అంటే, అది ఎక్కడో ఈ కుటుంబాలకు గొల్లల పోరాడు తెలుగు మీడియంలో చదువుకున్నాడు, మనకు రాని ఇంగ్లీష్ వీనికి ఎట్లొచ్చింది. అది ఎట్లొచ్చిందంటే ఎక్సెప్షనల్గా అంబేద్కర్కి ఎట్లొచ్చిందో నాకు అట్లా వచ్చింది. సో ఇప్పుడు బీసీలకు నా విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు మన తరము రాజ్యాధికారం ఎంత కొట్టుకున్నా తేలేదు, మన భవిష్యత్ తరాన్ని తేవడానికి బీజాలు నాటాలి. ఏది ఇక్కడ చేపల చెరువులు చూసుకున్నా, ఒకసారి చేపలు అయిపోయి పెరిగిన తర్వాత ఆ నీళ్ళు ఎత్తిపడబోస్తారు, మళ్ళీ కొత్తవి పెడతారు, చేపలు వేస్తారు. మన స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియము వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ద్వారా బీజాలు నాటడం మొదలు పెట్టాలి. ప్రభుత్వ స్కూల్లో దళిత మహాసభతో నేను చాలా కాలం ఉన్నాను, ఇతర ఉద్యమాలతో ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో కావాలని అడగనే. తర్వాత బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు అయిన వాళ్ళు తమ స్వార్థంతో తమ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగుల ఇంకా ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ దిక్కులేని ప్రజలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కావాలని ఎందుకు అడుగుతలేరు? రిజర్వేషన్లో కూడా పోటీ ఉండొద్దని. ఆ ఉన్న రిజర్వేషన్ ఉంటే, నా అనుభవంలో గ్రామాలలో వ్యవసాయ రంగం, నేను మా ఊళ్ళో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించిన, ఇదే బుద్ధప్రసాద్, ఏవికే ప్రసాద్ వీళ్ళందరితో నన్ను యుద్ధం చేసి, ఊళ్ళలోకి ఇంగ్లీష్ రాదని, తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ రాదని, క్రిస్టియన్ స్కూల్ అదే దందా, తల్లిదండ్రులు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళే అడ్మిషన్ ఇచ్చాము. నేను ఊళ్ళలోకి ఇంగ్లీష్ ఎట్లా నేర్పాలో నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపెడతాను. మా ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని చదివిస్తే ఇప్పుడు వాళ్ళు మీ నారాయణ శ్రీ చైతన్యాలు ఎక్కడికి పోయినా వాళ్ళే కాకుండా. ఎందుకు? చాలా సింపుల్ టెక్నిక్ అడాప్ట్ చేశాను. ఏ ఫర్ నాట్ యాపిల్, యాపిల్ ఏంటో మన పిల్లలు చూడలేదు. ఏ ఫర్ యాంట్, ఏ అంటే చీమ. బి ఫర్ నాట్ బ్యాట్, బ్యాట్ అంటే తెందుల్కర్, మనోళ్ళు ఎప్పుడు కొట్టలే. బి ఫర్ వాట్? బి ఫర్ బఫెలో. నేను అది కూడా చెప్పిన, బి ఫర్ బఫెలో అని రాకపోతే బి ఫర్ బర్రె అని రాయి, బిఏఆర్ఆర్ఈ రాయి, చదువు వస్తుంది. ఏ ఫర్ అమ్మ రాయ్, రైటింగ్ ఈజ్. అందుకే నేను ఇచ్చిన స్లోగన్ ఏంది? రీడ్, రైట్ అండ్ ఫైట్. రీడ్, రైట్ అండ్ ఫైట్. సో మీరందరూ ఒక్క పని చేయండి, ఇవాళనే పోయి మీరు పడుకునే ముందు ఒక గంట ఏదో ఒక పుస్తకం చదివి పడుకోండి, తెల్లారి వరకు మీరు ఏమవుతుందో చూడండి. తర్వాత అంతకంటే ముఖ్యం ఏంటంటే, పోగానే పిచ్చి కంచాయిలే వచ్చిండు, ఒక కొత్త సూత్రం చెప్పిండు అని మీ భార్యలకు తెల్లారంగానే చెప్పండి. ఇవాళ మీ చీరలన్నీ జాకెట్లన్నీ నానబెట్టండి, మేము ఉతుకుతామని చెప్పాలి. చెప్తారా? ఆ ధైర్యం ఉందా? ఆ భార్యలు కూడా అంటారు, ఎట్లా నా కట్టలు ఎట్లా పట్టుకుంటాను వాళ్ళు అంటే. భార్య లంగ పట్టుకోవాలంటే, లేదా అండర్ వేర్ పట్టుకోవాలంటే ఇట్టడంతో ఇట్ట పట్టుకొని అక్కడ వేస్తాను. మరి నీ అయితే రోజు ఉతకాలి. ఈ అమానుషత్వం పూలేయత్వం కాదు. పూలేయత్వాన్ని మనం అనవర్చుకున్నాక అగ్రకులాలు మన విలువలను అలవర్చుకొని బతకాల్సిందే, లేకపోతే మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నీ విలువలు గొప్పలుగా. యూ హ్యావ్ టు బి అన్ ఐడియాలజికల్ విజన్, యూ హ్యావ్ టు బి అన్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్. కనుక నేను అనేది ఏంటి అంటే, ఉత్పత్తి అనేది 5,000 ఏళ్ళ నుంచి, భూమి నుంచి పంట తీసిన దగ్గర నుంచి, నాగలి తయారు చేసిన దగ్గర నుంచి, కుండ తయారు చేసిన దగ్గర నుంచి, మన జ్ఞానం, మన సైన్స్, మన టెక్నాలజీ, మన ఇంజనీరింగ్,
తో ఈ దేశం బతికింది. కానీ ఇది పుస్తకాల్లో లేదు. నేను ఈ మధ్య ఒక వ్యాసం రాశాను, అది చాలా కాంట్రవర్సీ అవుతుంది. అదేంటి అంటే, ఒకే కులం ఒకే వృత్తిలో 3000 ఏళ్ళ నుంచి మన పెళ్ళిళ్ళు జరుగుతున్నందువల్ల మన మెదడు పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఈ మెదడు తక్కువ జ్ఞానశక్తి, తక్కువ ఎక్స్పీరియన్స్తో పిల్లలకు మెదడు ట్రాన్స్ఫర్ అవుతుంది కనుక మన మెదడు చిప్ లాక్ అయిపోయిందని రాసింది. మన మెదడు చిప్ ఉంటుందే, ఫోన్ చిప్ ఎట్లాగైతే లాక్ అయితే పని చేయదు, దాన్ని ఓపెన్ చేయాలి. ఇండియన్ మెదడ్ చిప్ లాక్ అయిపోయింది అన్ని కులాలకు లాక్ అయిపోయింది కనుకనే మన దేశ ప్రధాని ఎలన్ మాస్క్ వాడు ఇవ్వడు, వాని ఇంటికి పోయి వాని భార్యను పిల్లల్ని అందరిని బతిలాడుతుంటాడు. వాడు ఈజ్ నాట్ ఎ ప్రెసిడెంట్, ఈజ్ నాట్ వైస్ ప్రెసిడెంట్, ఈజ్ నాట్ ఎనీథింగ్. ఎందుకు? వాడు నేను సైంటిఫిక్ మెదడు లాక్లే కాలేవాడు. వాడు మెదడు లాక్గా కొత్తగా కనిపెడుతున్నాడు, మనల్ని భయపెడుతున్నాడు. మన మెదడు లాక్ చేసాం, మనదే కాదు, అన్ని కులాల మెదడు లాక్ అయిపోయింది. దెర్ ఇస్ నో సైన్స్. ఎందుకు? చెప్పులు చేయడం మీద పాఠం లేదు, కుండలు చేయడం మీద పాఠం లేదు, బట్టలు ఉతుకోవడం మీద పాఠం లేదు. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనము తెలంగాణలో ఒక సామెత ఉన్నది, పెసర్ చేనులో ఉంగరం బోడగొట్టుకొని పప్పు కుండలో వెతికితే దొరకదు. అది మళ్ళీ పెసర్ చేనులోకి పోవాలి. మనం పెసర్ చేనులో బోడగొట్టుకున్నాం, మనం పప్పు గిన్నెలో వెతుకుతున్నాం వంట దగ్గర, దీంట్లో ఉంగరం ఉన్నదా? నో, లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మికరంగా ఉంది. సరే, మనం ఆర్ఎస్ఎస్ని విమర్శించవచ్చు, ఇంకొకరిని విమర్శించవచ్చు. దేవుడి ఐడియా ఎక్కడ పుట్టింది? దేవుడి ఐడియా మొట్టమొదలు వ్యవసాయ ఉత్పత్తి క్రమంలో పుట్టింది. ఎవరు పుట్టించారు భారతదేశంలో? శూద్రులు మాత్రమే దేవుని ఐడియా సృష్టించారు. అగ్రికల్చరల్ గాడ్స్, గాడెసెస్ ఉన్నారు. ఆ గాడ్స్ పుస్తకాలు అయినందువల్ల మనం కూడా వాళ్ళని వదిలిపెట్టాం. బట్ వీ నెవర్ రోట్ అబౌట్ అవర్ గాడ్స్ అండ్ గాడెసెస్. నేను ఒక చిన్న వ్యాసం రాశాను. పోచమ్మ గొప్ప డాక్టర్ కనుక ఆమె గాడెస్ అయింది. ఏం చేసింది పోచమ్మ? పసుపు మందని కనిపెట్టింది. మనం వాడుకునే పసుపు, యాపాకు మందని కనిపెట్టింది. అందుకే ఆమె దగ్గర పసుపు పొట్టు పెడతాం, యాపాకులు ఉంటాయి. తర్వాత మనం తినే కోడి పిల్లని కోస్తాం, గొర్రె పిల్లని కోస్తాం, ఆమెకి ఇంత పెడతాం, ఆమె తిన్నట్టు చేస్తుంది, అంత మనకే ఇస్తుంది. ఏ దేవత తినదు, మళ్ళీ అంతా మనకే ఇస్తుంది. ఇది తెలియక ఈ దేవుణ్ణి వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళ పుస్తకాల నుంచి వచ్చి దేవుళ్ళ చుట్టుపట్టుకున్నాం. పుస్తకాలు దేవుళ్ళను సృష్టించినవి, మానవ సృష్టి దేవతలు కాదు. బుక్ దేవత, ది గాడ్స్ అండ్ గాడెసెస్ ఆఫ్ బుక్స్. మానవ సృష్టి దేవతలు ఉత్పత్తిలో భాగంగా వచ్చారు. మీరు ఊళ్ళలోకి పోయి ఏదైనా కష్టం వస్తే అడగండి, మనోళ్ళు శూద్రోళ్ళని, బీసీలను, అంత దేవుందయా అంట. ఏ దేవుని గురించి చెప్తున్నారు? దే ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ నోన్ అన్ అబ్స్ట్రాక్ట్ గాడ్ ఆఫ్ అన్ ఐడియా ఆఫ్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీలో ఉత్పత్తి. కనుక బీసీలు ఏం చేయాలంటే, దళిత సంఘాలు, బీసీ సంఘాలు రాజ్యాధికారం రావాలని ఎంత కొట్టుకున్నా, మనం వేసే భూమిలో ఉత్పత్తి గింజలు బలంగా నాటకుండా, అవి మనకంటే బలంగా తయారు కాకుండా మన మొక్కలు దీన్ని తెచ్చుకోలేరు. వాళ్ళు తెచ్చుకున్నా దీన్ని నిలబెట్టుకోలేరు. కనుక ఇప్పుడు రాజ్యాధికారం గురించి మాట్లాడారు. కానీ ఎంతమంది బీసీ నాయకులు మీ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకి ఏం పాఠాలు చెప్తున్నారో ఎప్పుడన్నా కనుక్కున్నారా? ఎటువంటి చదువు జరుగుతుందో ఎప్పుడన్నా కనుక్కున్నారా? ఎడ్యుకేషన్ విలువైందో కనుక్కున్నారా? కనుక మనం గింజల్ని పాతేటప్పుడే యూ హ్యావ్ టు ఫోర్సీ దిస్ థింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కాన్షియస్గా పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ చేసుకున్నాను. కానీ అంత సమాజంగా అంటున్నది, నేను అదనంగా కానీ వాళ్ళని చేసేది ఏమున్నది. కానీ ఈ కన్నోళ్ళంతా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏందో చైతన్యం లేకపోవడం వల్ల
కనీసం వాళ్ళు భవిష్యత్తులో పాలకులు కావాలి, థింకర్స్ కావాలి, తత్వవేత్తలు కావాలి, ఫిలాసఫర్స్ కావాలి, గ్లోబల్ చైతన్యం రావాలి అనే చైతన్యం లేనప్పుడు కలిగించడానికి ఎవరో ఒకరు కష్టపడాలి. దట్స్ వాట్ ది ఫిలాసఫీ ఈజ్. కనుక మొండిగా నేను ఇంగ్లీష్లోనే రాయడము, ఈవెన్ దళిత మహాసభ వ్యతిరేకిస్తున్న రోజు మా వాళ్ళు మన బిఎస్ రాములు వీళ్ళందరూ తెలుగులో మనది మాతృభాష. నేను ఏ మాతృభాష? అరే నా తల్లి టంగ్ మదర్ టంగ్ ఉందే, నా తల్లి టంగ్ అన్ని భాషలు వచ్చు. మా ఊళ్ళో పోచమ్మ దేవతలకు అన్ని భాషలు అర్థమవుతాయి. తెలుగు, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ అన్ని వచ్చు వాళ్ళు. కనుక మన తల్లి మాతృభాష ఇంగ్లీష్ ఎందుకు కాదు? వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఓన్లీ తెలుగు యాజ్ మాతృభాష? నీ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉండి ఆయన మనవరాలను హయ్యర్ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఇక్కడ మీరు మాతృభాషనే చదివించండి అని ఏమి సిద్ధాంతము చెప్పుతుండేనా? ఏమి రాజరాజ నరేంద్రుని సిద్ధాంతం చెప్పుతుండేనా? ఒక నాటకం వేసుకోపోయి. కానీ నీ పిల్లలు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నప్పుడు తెలుగు మీడియం గురించి మాట్లాడే, మా పిల్లల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. యు హావ్ నో రైట్. దిస్ ఫండమెంటల్ రైట్. అందుకని మిత్రులారా నేనేమంటున్నా అంటే, దళిత మిత్రులు ఉన్నారు. ఈ పుస్తకంలో నేను ఒక చాప్టర్ రాశాను. ఋగ్వేదం రాసినాడు చండాల అనే పదం కూడా లేదు, అన్టచబిలిటీ లేదు. దెర్ వర్ ఓన్లీ 4 కాస్ట్. శూద్రులు అంతకుముందు హరప్పా నగరం నిర్మించిన శూద్రులు, బర్రెను డొమెస్టికేట్ చేసిన శూద్రులు ప్రపంచంలో ఎవరు చేయలేదు. గొర్రెను డొమెస్టికేట్ చేశారు. మొత్తం పశువులను వాళ్ళు సాగారు. నగరాన్ని ఫస్ట్ సిటీ కట్టారు. అక్కడి నుంచి ఆర్యులు వచ్చిన తర్వాత అదే శూద్రులను గుర్రము, ఇనుప ఆయుధం, ఏది బాణము, వీటితో పెట్టుకొని ఎక్కువ ఉరికే గుర్రం ఆధారంగా ఆవును కోడని పట్టుకొచ్చి ఇక్కడ వీళ్ళు మా బానిసలని పుస్తకంలో రాసుకున్నారు. నిజానికి చేయాలి. ఆ పుస్తకంలో రాత మన మొత్తం రాతను మార్చేసి, మరి మనం ఎందుకు రాయట్లేదు? అందుకే నేనేం రాశానంటే దీంట్లో ఈ పుస్తకంలో శూద్రులే ఈ దేశ నిర్మాతలు. పైన ఉన్న 3 వర్ణాలు ఏవైతున్నాయో ఉత్పత్తి రంగంలో పాల్గొన్న ఎవిడెన్సే లేదు. ఉత్పత్తి రంగంలో పాల్గొనకుండా తిన్నవాళ్ళు సైన్స్లో పారాసైట్స్ అంటారు. ఉత్పత్తి రంగంలో చేయకుండా, నీ చేతులతో ఉత్పత్తి చేయకుండా. మనం అందరం కూడా మన ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర పారాసైట్స్, వాళ్ళు ఉండకపోతే లేదు. నీకు తాలింపు కూడా పెట్టరాదు, పచ్చి పులుసు కూడా చేయరాదు, లేదా ఏ చిన్న పచ్చడి కూడా చేయరాదు. దిస్ ఇస్ ఎ పారాసైటిజం. ఈ ఉత్పత్తి రంగానికి లో ఉండి మనం ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళం మనము వెనుకబడ్డోళ్ళం ఎట్లయినా, బానిసలం ఎట్లయినా. కనుక నీ చరిత్ర నువ్వు గొప్పదని రాసుకో, నీ ఇంటి మీద నువ్వు గొప్పదని రాసుకో. నేను నిన్న పిల్లల్ని అడిగాను, అమ్మా ఎవరైనా మీ అమ్మ గురించి ఒక చిన్న వ్యాసం రాశారా? హౌ మదర్ ఈస్ గ్రేట్, హౌ షీ కుక్స్ ఎవ్రీ డే, హౌ షీ సెండ్స్ యూ టు స్కూల్. ఎవ్వరు రాయలేదు. నీ గురించి నువ్వు రాసుకోవడం వల్ల దేశం గురించి రాయలేదు. దట్స్ వెరీ సింపుల్. అందుకని ఈ రాజమహేంద్రవరంలో ఉన్న ఈ చుట్టూ ఉన్న ఒక రకంగా మీరు చాలా ధనవంతమైన జిల్లాలో ఉంటారు. మీకు చేపలే కాదు, కొబ్బరికాయలు ఉన్నాయి, తాగితే మెదడు కూడా పెరుగుతుంది. కళ్ళు తాగితే పెరగకపోవచ్చు కానీ కొబ్బరికాయ తాగితే పెరుగుతుంది. తర్వాత మీ దగ్గర మంచి రైస్ ఉన్నాయి, పంటలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ రాజులు ఉన్నారు ఒక్కొక్కరు, తర్వాత కాపులు ఉన్నారు. అక్కడి నుంచి మొత్తం కులాలు, ఉత్పత్తి కులాలు ఉన్నాయి. ఈ మొత్తం సముద్రాన్ని తోడి పట్టుకురాగలిగిన పల్లెకారులు ఉన్నారు, చేపలు పట్టుకురాగలిగిన. ఈ సమాజం కనుక
ప్రపంచ జ్ఞానంతో ఇంగ్లీష్ మీడియంతో బయటకు వచ్చిందనుకో, అమెరికా అధ్యక్షులు మీ రాజమండ్రి నుంచే వస్తారు గ్లోబలైజ్ పీరియడ్. కానీ మన మీద మనకు గౌరవం, ఆత్మగౌరవం, వాట్ వీ కాల్ ద సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకని రాజ్యాధికారం గురించి మీరు మాట్లాడారు, నేను డిస్కరేజ్ చేయట్లేదు. కానీ అది ఎట్లా రావాలో నువ్వు మెథాడికల్గా మెట్లు కట్టకుండా, ఒక్క ఆదాని దగ్గర ఈ దేశాన్ని సగం కొనే డబ్బు, అంబానీ ఆదాని కలిస్తే ఈ దేశాన్ని మొత్తం కొనగలరు. వాళ్ళు ఏ పార్టీకి డొనేషన్ ఇస్తే ఆ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ ఎందుకు ఏం చేయలేకపోతుంది? ఇట్ వోంట్ గెట్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీవేర్ నౌ. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకు తెలుసా మీకు? 2006 రెండవ మండల ఉద్యమ కాలంలో ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ కావాలని కాంగ్రెస్ ఒక ప్రిన్సిపల్ నిర్ణయం తీసుకున్నాను. మేమంతా దాంట్లో ఉన్నాం. ఐ వాజ్ ఎ కన్సల్టెంట్ మెంబర్. వీరప్ప మొయిలీ కమిటీ వేశారు. మొత్తము ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత ఇప్పుడు బీసీలకు మీరు సంఘం పెట్టారు. మీకు బీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉందా? బీసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ ఉందా? లేదు. మిగతా కులాలకు ఉన్నాయి. కనుక అన్లెస్ యూ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ at one end and business at another end, education at third end, ఈ మల్టిపుల్ సెక్టార్లను ఐడెంటిఫై చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఒక విభిన్న కోణాల శక్తులని ఉత్పత్తి ద్వారా ఐక్యం చేయకుండా మనము రాజ్యాధికారాన్ని నడిపే మేధావి వర్గాన్ని తయారు చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క బుద్ధుడు వచ్చి చాలా చరిత్ర ఇచ్చాడు. ఒక అంబేద్కర్ లేకపోతే ఇవాళ ఎట్లుండేవాళ్ళం? ఇంటలెక్ట్. He was not Prime Minister. Phule was not Prime Minister. సో నేను మీకు నా విజ్ఞప్తి ఏంటి అంటే, మేధావులుగా యూత్ తయారు కావాలి. కష్టపడి రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ డిబేటింగ్, న్యూ టెక్నాలజీని వాడుకోవడం, ఈ సోషల్ మీడియాను రెవల్యూషనైజ్ చేసి మన ఇళ్లలోకి కూడా న్యూ ఐడియాస్ని తీసుకుపోవడం చేసినప్పుడు ఏమైందంటే, అవతలి వాళ్ళు మనల్ని చూసి భయపడతారు. ఒక్కసారి భయపడ్డారంటే ఇక వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటారు. దెన్ యూ కెన్ వాక్ అవుట్. అందుకని మొదటిసారి తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది ఎరికైనా చూడండి? 2021లో ఢిల్లీని స్తంభింపజేసిన రైతు ఉద్యమంలో శూద్రుల తిరుగుబాటు వచ్చింది. కరోనాలో 700 మంది చచ్చిపోయి కూడా దే నెవర్ మూవ్. నువ్వు బుల్డోజర్లు తీసుకురా, నువ్వు ఆర్మీని తీసుకురా, కానీ మేము ఇక్కడి నుంచి కదలము, ఫార్మర్స్ లాస్ని విత్డ్రా చేయండి చేయించుకున్నాం. దట్ వాజ్ ద ఫస్ట్ రిబెలియన్ ఆఫ్ శూద్రాస్. దాంట్లో బీసీలే ఎక్కువ, లేబర్ ఎక్కువ. అక్కడ నేను శూద్ర రిబెలియన్ మొదలైందని చెప్తున్నాను. అంటే మొన్న 2021లోనే రిబెలియన్ వస్తే ఇంకా ఎంతకాలం పట్టాలి? ఎందుకు వాళ్ళ చేతులు ఇట్లా బతుకున్నాం? మేము ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి ప్రొఫెసర్ అయ్యే వరకు బీసీలు అంటే మమ్మల్ని కుక్కల కంటే తక్కువ చూస్తాం. ఎస్సీలకు గౌరవం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎంత కొంత రిజర్వేషన్ అంబేద్కర్ ఉండేది. అది ఎంత తక్కువ చూసుకోవాలంటే, నేను లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి పోయి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎక్కుతున్నా. అక్కడ ఒక రెడ్డి ప్రొఫెసర్ ఉండి, ఓహో నువ్వు సెలెక్ట్ అయినవట కదా అన్న. అంటే నీకెట్లా తెలుసా? అన్నాడు. సెలక్షన్ కమిటీ వేరే ఉంది కదా, అది లోపల ఉంది, నీకెట్లా తెలిసిపోయినా నేనంటే మాకు అన్నీ తెలుస్తాయండి. అంటే అయితే సెలెక్ట్ అయితే మరి మంచిదే కదా, వార్త చెప్పుకున్నావు నాకంటే. ఆయన ఏమన్నా ఎక్కాడా, సెలెక్ట్ అయ్యి ఏం చేస్తాము అని. అంటే సెలెక్ట్ అయ్యి ఏం చేస్తావు? లెక్చరర్గా పాఠాలు చెప్తానన్న. ఇక ఐలయ్య ఎల్లయ్య పుల్లయ్య పాఠాలు చెప్పే రోజులు వచ్చినాయి. ఇక యూనివర్సిటీలు ఉంటాయా అంటున్నారు, వచ్చిరాని ఇంగ్లీషు. అప్పుడు నేనన్నా, నేను గొర్రెలకే పాఠాలు చెప్పినోడిని మీ పిల్లలకు పాఠాలు చెప్తున్నది ఎక్కడ? గొర్రెల పిచ్చిగా మాట్లాడితే గొర్రె మందలు తీసుకొచ్చి ఈ ఆర్ట్స్ కాలేజీలో వండబెట్టి పిల్లలకు క్లాస్ చెప్తా అని చెప్పిన.
అది ఇంగ్లీష్లో చెప్పాను, వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్లో చెప్పాను. వాడు అప్పటి నుంచి నన్ను చూస్తాడు పరిగెత్తటం. ఆ ధైర్యం లేకపోతే నేను ఏం చేసినాము, మేము లెక్చరర్, మేము లీడర్లు కూడా కాకముందే ఒక్క బీసీ వైస్ ఛాన్సలర్ కూడా కాదు. ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డెస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కూర్చున్నాము. ఈసారి ఆయన అప్పుడే మామూలు దింపేసి ఆయన ఎక్కిండు. నేను పౌరాకులలో ఉన్నా. అప్పుడు నక్సలైట్లు చాలామందిని కిడ్నాప్ చేస్తున్నారు, మాతో వాళ్ళకి అవసరం ఉన్నది. నేను పోయి చిట్టి పంపగానే ఆయన బయటకు వచ్చి ఐలయ్య గారు మనము సామరస్యంగా పని చేసుకోవాలండి అని చెప్పింది. అంటే మరి ఇట్లా కిడ్నాపులు చేస్తున్నారంటే అది మీరు ఫాల్స్ ఎన్కౌంటర్లు మీరు చేయొద్దు, కిడ్నాప్ వాళ్ళు చేయొద్దు, మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, బాలగోపాలని పౌరాకులు మేమందరం కలిసి ఉంది అని చెప్పింది. నేను వచ్చింది మీరు బీసీని వైస్ ఛాన్సలర్ చేయాలి, ఇగో ఇది లెక్క అని చెప్పింది. అంటే ఖచ్చితంగా చేస్తాము, మీరే 3 పేర్లు ఇవ్వండి అన్నాడు. మొట్టమొదట ఒక మున్నూరు కాపు బీసీ వైస్ ఛాన్సలర్. అక్కడి నుంచి ఇంతవరకు మళ్ళీ వెనక్కి పోదు. ఇప్పుడు మాదిగ వైస్ ఛాన్సలర్ అయ్యారు, నలుగురు. దీన్ని మనము ఆర్గనైజ్డ్గా ఇన్స్టిట్యూషన్స్ని మార్చాలి, ఒక ఐడియాలజికల్. అయితే మేము ఎట్లా చేయగలిగాం, వాళ్ళకంటే బెస్ట్ ఇంగ్లీష్, వాళ్ళకంటే బెస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్, వాళ్ళకంటే బెస్ట్ రీసెర్చ్. ఎవడైతే నువ్వు ఏం చెప్తావు అన్నాడో వయా అన్నాడే ఇందు వచ్చినాక దాన్ని చదివి బుర్ర పగిలి చచ్చిపోయి ఉన్నాడు. ఇంత ఇంగ్లీషా? ఏబీవీపీ వాళ్ళు పెద్ద నోటీస్ బోర్డు పెట్టారు, పంచాయతీ ఊళ్ళో స్కూల్లో చదువుకున్నాడు, ఈయనకి ఇంగ్లీషే రాదు, ఈయన పుస్తకం ఎట్లా రాశాడు. నేను నా లీడర్లో ఆయన పిలిచి, అదే నాకు ఇంగ్లీష్ రాదంటున్నావు కదా, మీ గొప్ప మేధావి అరుణ్ శౌరి ఉన్నాడు కదా, అరుణ్ జైట్లీ ఉన్నారు కదా, ఎవరైనా ఒకరిని పట్టదా నేను డిక్టేషన్ ఇస్తాను అని చెప్పి, ఐ విల్ డిక్టేట్. ఇంకేం చేయాలి మరి నేను? కనుకని అనేది ఏంటి అంటే మన పిల్లల్ని అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి పూలేలను తయారు చేయాలి. అది అది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఏ కులానికి వ్యతిరేకంగా, ఈవెన్ వాళ్ళు కూడా మనతో పాటు ఉత్పత్తికి రావాలి. ఆనాడే దేశం మారుతుంది. మనం భారతదేశం చైనాతో రేపు పోటీ పడాలి, అమెరికా వెనక్కిపోయే దశ వచ్చింది, యూరోప్తో పోటీ పడాలంటే అన్ని కులాల వాళ్ళము బురదలో పనిచేయాలి. బురద లేనిదే బువ్వ లేదు, బురద లేనిదే పువ్వు లేదు, స్త్రీ రజస్వల కానిదే చైల్డ్ లేదు. అది గుట్టు కాదు, అది వర్షిప్ చేయగలిగిన ప్రక్రియ. యూ హ్యావ్ టు వర్షిప్ దట్. అందుకని నేను అనేది ఏంటంటే నేను చాలా అన్ని కులాలు, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వీఆర్ ఆల్ ఇండియన్స్. అండ్ వెన్ వీ రూల్, వెన్ వీ బికమ్ ఇంటలెక్చువల్స్, దిస్ కంట్రీ కెన్ ఛాలెంజ్ చైనా వెరీ ఈజీలీ. మీరే పరిపాలిస్తే చైనా మిమ్మల్ని పచ్చడ చేసుకొని నమిలి తింటారు. మీ నుంచి కాదు, మళ్ళీ మేము రావాల్సింది. బికాజ్ మా జ్ఞానము ఒరిజినల్ జ్ఞానం, మాది ఉత్పత్తి జ్ఞానం. దీంతో చైనా జ్ఞానాన్ని తట్టుకోగలము, అమెరికా జ్ఞానాన్ని తట్టుకోగలము, యూరోప్ జ్ఞానాన్ని తట్టుకోగలము. అది ఏ సంఘమైనా కావచ్చు. ఉత్పత్తి కులాలను గౌరవించి వాళ్ళ ఉత్పత్తికి పాఠ్యాంశాలలో పాఠ్యాలు చెప్పి వాళ్ళు పాలకులైతే తప్ప ఈ దేశం బాగుపడదు. అంతా అవి ప్రయత్నం చేయండి. చంద్రేశ్వరరావు గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో యూ మస్ట్ రీడ్ అండ్ రైట్. అందుకని అంబేద్కర్ ఏమన్నాడు, ఎడ్యుకేట్, ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్. ఆనాడు చదువు లేదు, బట్ టుడే ఐఎమ్ సేయింగ్ రీడ్, రైట్ అండ్ ఫైట్. రీడ్, రైట్ అండ్ ఫైట్. ఫైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫైట్. వెంకటేశ్వరరావు గారిది గవర్నమెంట్, మేము యూనివర్సిటీలో చేయొచ్చు, మాకు అటానమీ ఉంది. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఈ సంస్థను ఆర్గనైజ్ చేయడం పెద్ద ఫైట్. ఇట్ ఈస్ ఎ మస్టివ్ ఫైట్ అగైన్స్ ది అప్రెసివ్ సిస్టమ్ అండ్ హిస్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. నాకు లెనిన్ చెప్పాడు, ఎంతో బీద కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఆయన, ఎట్ ఆయన దీన్ని లెక్క ఏమన్నా కానీ. సో ఈ స్టార్టెడ్ దిస్ ఈజ్ అ ఫైట్.
ఇక్కడికి మీరు మీటింగ్కి రావడం కూడా ఒక ఫైట్. కనుక రైట్ అండ్ ఫైట్ అంటే అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి లైన్లో మనం బతకాలి, మన ఇల్లు బతకాలి, మన వాడ బతకాలి, మన 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 జీవనం అంతా కూడా వాళ్ళది. అందుకని ఇక్కడి నుంచి పోగానే అందరూ అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి ఇమ్మీడియట్గా బొమ్మలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని మిగతా అన్ని పక్కకు పెట్టేసాం. పిల్లలు వాళ్ళని సావిత్రిబాయి పూలేని చూసి రోజు ప్రార్థన చేసి ఆమెకు దండం పెట్టించి స్కూల్కి పంపండి, చదువు రాకపోతే అన్నాడు. దాట్ ఈస్ ద బిగినింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే బికాస్ ఈవెన్ ఎట్ దిస్ ఆఫ్టర్ లేట్ ఏజ్ ఆఫ్ మైండ్ నేను మళ్ళీ ఒకసారి మీ ఏలూరుకి వచ్చి మీతో కలిసి పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.